నేను చలమలశెట్టి సునీల్ గారు నేను ఎప్పుడు రమ్మని చెప్పలేదు పార్టీలో. నేనేం నమ్ముతాను, గతంలో పీఆర్పీలో చేయక ముందు నుంచి చలమలశెట్టి సునీల్ గారు నాకు తెలుసు, వ్యక్తిగతంగా తెలుసు. నాకే ఆయనకి నా వ్యక్తిత్వం ఎంత బాగా తెలుస్తుంటే, లండన్ ఎయిర్పోర్ట్లో ఒకరోజు నేను నడిచేళ్తున్నా, నా కొడుకుని తీసుకెళ్తాను, 9 నెలల కొడుకు, నేను ఒక్కనే వెళ్తున్నాను నా కొడుకుతో అకీరాజ్. ఆయన తీసుకొని వెళ్తా ఉంటే నేనే నా ట్రాలీ నడుపుకుంటూ వాడి భుజానికి వెనకాల బ్యాక్ వెళ్తుంటే ఆయన సహాయం ఇస్తానని నేను తీసుకోలే. అంటే నేను ఎవరి సహాయం పుట్టిన తీసుకున్నాను, అది తెలుసు ఆయనకి. అలాంటి నన్ను అంటే మనం మార్పు తెస్తామంటే నన్ను ఎవరు వస్తే సహాయం చేయండి, అంతేగాని విఘాతం కలిగి ఇబ్బంది పెట్టకండి. చలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి నేను నా దారి నేను వెళ్తుంటే వచ్చి, సార్ నాకు మీరంటే ఇష్టం, మన జన సైనికులంతా చెప్తున్నారు మీతో రావాలని ఉంది, సరే రండి అన్న. అలా కాదు, నేను కొన్ని 2 నెలల తర్వాత వస్తానంటాడు. ఏంటంటే దసరా, ఆ తర్వాత ఉగాది, ఇట్లాగా 6 నెలలు చేసుకుంటూ వెళ్ళిపోయి నన్ను వేరే దృష్టికి వెళ్ళని ఆయన రాలేదు. నేను అడిగాను తర్వాత, దేనికి మీరు చెప్పచ్చు కదా, నేను అడిగాను దేవుని నుంచి, వస్తే మీరు పార్టీలోకి రండి, లేకపోతే మీరు రావద్దు అని చెప్తే ఆయన నన్ను 6 నెలలు వెయిట్ చేయించి వాళ్ళకి నన్ను వెళ్ళనివ్వరు. జ్యోతుల వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేసామని, ఆ రోజునే 6 నెలల క్రితమే ఆయనకు మంచి సమయం దొరికే తిరగడానికి. ఈ చలమలశెట్టి సునీల్ గారికి ఏం చేయాలి, తాను ఉపయోగించుకోవడం, ఇద్దరు వాళ్ళు ఉపయోగించుకోవడం. ఫైనల్ గా వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయ్యారు. మీరు టీడీపీలో జాయిన్ అయ్యే కాడికి నా చుట్టూ తిరగడం దేనికి నాకు అర్థం కాదు. మీరు తప్పుడు సంకేతాలు పంపించడం దేనికి? అరే ఇన్ని సంవత్సరాల తర్వాత, ప్రజారాజ్యం పార్టీ తర్వాత నేను ఒక్కడిని రోడ్ల మీదకి వచ్చి కోట్ల సంపాదన వదిలి ఎందుకు వస్తాను రోడ్ల మీద? ఈ దగాకోరు అవినీతి ఫ్యాక్షన్ రాజకీయాలకి ఎదురొట్టడానికి వస్తాను. కష్టమో నష్టమో కింద పడతానో మీద పడతానో అండగా ఉంటాను. ఇక్కడ నాతో పొలిటికల్ గేమ్స్ ఆడతారు నాతో. మీకు చంద్రబాబు గారి పల్లకీలో మొయ్యాలంటే మొయ్యని ఎవరు కాదన్నాడు, నా దగ్గరికి రావడం దేనికి? నా టైం వేస్ట్ చేయడం దేనికి? వీళ్ళు నేను ఎవరి కాలం, నేను నాకు అన్నిటికంటే కూడా 1000 కోట్ల కంటే కూడా నా కాలం చాలా విలువైంది. ఒక్క క్షణం దేశ వ్యవస్థ కలిగే క్షణాలు ఉంటాయి. సో నా ప్రతి క్షణం చాలా విలువైంది. చలమలశెట్టి సునీల్ వ్యక్తి నా విలువైన కాలాన్ని పాడు చేసి తెలుగుదేశంకి ఒక కరెక్ట్గా చెప్పండి ఒక తొత్తులాగా మారిపోయిన వ్యక్తి నాకు నిజంగా ఆవేదన కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. తెలుగుదేశం ఇష్టం వచ్చి ఎలాంటి తెలుగుదేశం ఎవరు కాదన్నాడు, వచ్చి నా కాలాన్ని మీరెందుకు పేష్ చేసే హక్కు చలమలశెట్టి సునీల్కి ఎక్కడుంది? నిజంగా లేదు. అలాగే వీళ్ళందరూ కూర్చున్నారు.